హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ విన్నర్స్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విజయవాడ. మరి ఈరోజు మీ ముందు ఒక చిన్న సమాచారంతో వచ్చాను. అది ఎవరి కోసం అంటే జేఈఈ మెయిన్స్ రాసేటటువంటి విద్యార్థులు, అంటే జేఈ 26లో రాయబోయేటటువంటి విద్యార్థులకు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పబ్లిక్ నోటీస్. ఆ పబ్లిక్ నోటీసులో ఏముంది సమాచారం అనేది మనం తెలుసుకుందాం. ఆ సమాచారంలో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. ఇది 29th సెప్టెంబర్, అంటే 2 days బ్యాక్ రిలీజ్ అయింది. మరి ఈ నోటీసులో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చి ఉన్నారు, మనం ఈ వేటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ వీళ్ళు ఏమిచ్చారు అంటే ఈ నోటీసులో ఈ జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2 సెషన్స్లో జరుగుతుంది అని. నెంబర్ 1 సెషన్ 1 వచ్చేసి జనవరిలో జరుగుతుంది అని, సెషన్ 2 ఏప్రిల్లో జరుగుతుంది అని ఇచ్చారు. ఇది మనకు తెలిసినటువంటిదే. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జనవరిలో ఒకటి, ఏప్రిల్లో ఒకటి జరుగుతూ ఉంటుంది 2 సెషన్స్లో. ఓకే, సో అది మామూలే. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? జేఈ 1 అంటే సెషన్ 1కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అక్టోబర్లో మీకు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అక్టోబర్లో ఏదో డేట్ ప్రకటిస్తారు. ఆ డేట్ నుంచి అప్లికేషన్ ఫామ్ని మనం చూడవచ్చు, దాన్ని ఫిల్ చేసుకోవచ్చు మనం. ఓకే, వాళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఆ రోజున మనకి తెలుస్తుంది ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేశారు, అప్లికేషన్ ఎప్పటి నుంచి అది అందుబాటులో ఉంటుంది అనేది తర్వాత ఇంకొక నోటిఫికేషన్లో మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ ఫస్ట్ సెషన్లో అప్లై చేయబోయేటటువంటి విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ముందుగానే మనకి హెచ్చరించడం జరిగింది. అంటే అప్లికేషన్ ఫిల్ చేయకపోయే ముందే మనకి ఒక మంచి సమాచారం, మంచి హింట్ ఇచ్చినట్లే. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకు కంగారు లేకుండా, మనం రిజెక్షన్కి గురి కాకుండా మళ్ళీ దాన్ని కరెక్షన్స్ చేసుకోవడానికి తలనొప్పి వ్యవహారం ఉంటుంది. ఇలాంటివి ఏమీ లేకుండా ఉండడం కోసం ముందుగానే జాగ్రత్త పడండి అని హెచ్చరిక అనండి, సూచన అనండి, ఏదో ఒకటి వాళ్ళు మనకి ఇవ్వటం జరిగింది. దీన్ని మనం సరి చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ఆ డిస్టర్బెన్సెస్ ఉండవు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు. అందులో ఫస్ట్ వన్ ఏం చెప్పారు అంటే ఆధార్ కార్డు గురించి మాట్లాడారు. ఈ ఆధార్ కార్డులో కరెక్ట్ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకో. ఏది స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఉందా లేదా అనేది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఒకటి చూసుకో, కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఎలాగ ఉండాలి అది? నీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉంటుంది. ఏది? నీ నేము, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద అదే ఉందా లేదా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. అది ఇది వేరుగా ఉన్నట్లయితే వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి దాన్ని సరి చేసుకోండి అని ముందుగానే హెచ్చరించడం జరిగింది. అలాగే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్ కూడా మీరు తీసి రెడీ చేసుకోండి. ఆ తర్వాత అడ్రస్, కరెక్ట్ అడ్రస్ ఉందా లేదా. ఒక్కోసారి ఏమవుతుంది, ఆధార్ కార్డు అప్లై చేసినప్పుడు ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఉంటుంది ఆధార్ కార్డు మీద. తర్వాత ఇల్లు మారి లేదా సిటీ మారి మీరు వచ్చినట్లయితే అడ్రస్ మారిపోతుంది. కాబట్టి అడ్రస్ కూడా మీరు మార్చుకోండి, అప్డేట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే మీ ఫాదర్స్ నేమ్ ఒక్కసారి చెక్ చేసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది. లేవు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అని నిర్ధారణ అయిన తర్వాతనే మీరు దాన్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ ఆ తప్పులతో మీరు గనక ఏది నీ కరెక్ట్ నేమ్ కానీ, నీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, అలాగే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోయినా లేదా అడ్రస్ కరెక్ట్గా లేకపోయినా, మీ ఫాదర్స్ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా అది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం ఇదంతా పెద్ద రిస్క్ అయినటువంటి ప్రాసెస్. కాబట్టి ముందుగానే మీరు జాగ్రత్త పడండి. అది ఒక మెయిన్ పాయింట్. రెండోది యూడిఐడి కార్డ్ అండి. యూడిఐడి కార్డ్ ఎవరికి అంటే పర్సనల్ డిజేబిలిటీస్ ఉంటాయి కదా, ఏ పర్సన్కి అయితే డిజేబిలిటీ ఉంటుందో ఆ పర్సన్స్ వాళ్ళకి సంబంధించిన కార్డ్ని రెడీ చేసుకోవాలి. అది కూడా అప్డేటెడ్ కార్డ్ రెడీ చేసుకోవాలి. ఎవరు? డిజేబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే. డిజేబిలిటీ లేకపోతే అది మనకు అవసరం లేదు. సో అది యూడిఐడి కార్డ్, యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డ్ అంటారు. ఆ కార్డ్ని మీరు రెడీ చేసుకోండి ఉన్నటువంటి వాళ్ళు. ఎలాగా? దాన్ని లేటెస్ట్గా అప్డేట్ చేసుకోండి, రెన్యువల్ చేసుకోండి. పాతది ఉంది కదా అని చెప్పి ఊరుకోకండి, రీసెంట్గా తీసుకోండి. మళ్ళీ ఆ కార్డు మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది రెండోది. ఇది ఎవరికి? ఇది డిజేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి.
కేటగిరీ అంటే ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెషన్స్, అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్స్ని అప్డేట్ చేసుకొని ఉంచుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అని అంటూ ఉంటాం జనరల్గా, మనం దాన్ని కేటగిరీ సర్టిఫికేట్ అంటూ ఉన్నాం. సో ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఎవరైతే దీని కిందకు వస్తారో వాళ్ళు ఓసీ స్టూడెంట్ అయితే వాళ్ళకి అవసరం లేదు. సో ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఉండి ఉంటాయి, వాటిని ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకొని దీని ప్రకారం మీరు అక్కడ ఇచ్చినటువంటి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేస్తే మీకు తర్వాత ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు ఉండవు. డైరెక్ట్గా మీ సర్టిఫికెట్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా తదుపరి ప్రాసెస్ జరిగి మీకు హాల్ టికెట్ రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 8309010226. ఓకే, నా పేరు ముజీర్ అండి. నేను డైరెక్టర్ని, విన్నర్స్ అకాడమీ విజయవాడ, విన్నర్స్ అకాడమీ. ఓకే, సో లైక్ దట్ మీరు ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రెడీ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్? ఓకే, థ్యాంక్ యూ.